ప్రతిదినం ప్రభు సన్నిధి. జీసస్ ఆశీర్వాదం. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరం. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏమిటి దినం దేవుని వాగ్దానపు మాట? దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి, 18వ అధ్యాయము కీర్తనల గ్రంథము 29వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది పిల్లరా, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటుదును అన్నమాట కనబడతాయి మనకి దేవుని పరిశుద్ధ గ్రంథంలో. పిల్లరా, నీ సహాయము వలన సైన్యములను నేను జయిస్తాను అని దావీదు గారు పలుకుతున్న మాట మనం చదువుతున్నాం. నీ సహాయము వలన ప్రాకారములు దాటుతాను అంటున్నాడు. దేనిని ఉద్దేశించి ఆనాడు అన్నాడు అంటే, తన రాజ్యరికాన్ని కాపాడుకుంటూ తన రాజు అని కొందరు తనను నమ్మి తన జీవితాలను లేదంటే వారి జీవితాలను ఆయనకి ఆయన సహాయం ద్వారా పొందాలని వాళ్ళు నిర్ణయించుకున్న దినాలు కాబోలు ఆ రోజుల్లో. అందుకే నువ్వే మాకు దిక్కు, నీవే రాజువు, నీవు మమ్మల్ని కాపాడు, మమ్మల్ని భద్రపరచు, మమ్మల్ని సంరక్షించు అని దావీదు గారితో ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆయన యుద్ధం నిలబడితే, మరి దావీదు కంటూ సపోర్ట్ ఉండాలి కదా. దావీదు కూడా మానవుడే కదా. మరి ఆ పరిస్థితులలో దావీదు దేవుడితో ఒప్పందం చేస్తూ ప్రార్థన చేస్తున్న విధానాన్ని మనం చూస్తే, నీ సహాయము వలన సైన్యాలని జయిస్తాను, నీ సహాయము వలన ప్రాకారములు దాటుతాను అని దావీదు గారు అన్నట్లు మనం చూస్తాం. అయితే ఈరోజు వాగ్దానంగా దేవుడి మాట నీకు మనకి దయచేస్తున్న విశేషత ఏంటి అంటే, అది ఆర్థికపు స్థితిగతి కానివ్వండి, ఆత్మీయ పోరాటం కానివ్వండి, రోగరుగ్మతల ఇబ్బంది కానివ్వండి, కరువు కన్నీళ్ల పరిస్థితులు కానివ్వండి, కుటుంబం నుంచి వెలివేతలు కానివ్వండి, ఎంత సంపాదించిన వ్యయం అయిపోయే పరిస్థితులు కానివ్వండి, నిన్ను లెక్క చేయక ఎగతాళి చేస్తూ వేరొకలాగా నిన్ను కించపరిచే పరిస్థితులు కానివ్వండి, మరి దావీదు గారి ద్వారా దేవుడు తెలవిచ్చిన మాట ఈ పూట వాగ్దానంగా మనకెందుకు ఇచ్చాడు, మీకెందుకు ఇచ్చాడంటే, దేవుని సహాయము ద్వారా వారిని జయించాలి, లేదంటే ఆ పరిస్థితిని జయించాలి. యోబు గారు జయించారు, కృప పొందాడు. మరి నువ్వు నేను జయించాల్సిన అవసరం ఉంది. అందుకే అంటాడు, ప్రాకారాలు పడగొట్టాలి, శత్రువు ప్రాకారాలు. ఆర్థికపు స్థితిగతుల్లో ఆత్మీయ పోరాటంలో విజయం సాధించాలి యేసు నామంలో. అందుకే ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న పిల్లరా, మీరు కూడా అదే పోరాటంలో ఉంటే పోరాడండి, పోరాడుదాం యేసు నామంలో. ప్రతి విజయాన్ని మనకి దేవుడు దయచేస్తాడు, నీకు దేవుడు దయచేస్తాడు. అందుకే అక్కడ రాయబడిన మాట మరొకసారి చదువుతాను, నీ సహాయము వలన నేను సైన్యములను జయించుదును, నా దేవుని సహాయము వలన ప్రాకారములు దాటుదును. దాటుదాం, ఎన్ని ఎదురవుతే వాటిని దాటుదాం, ఎన్ని నిందలు వస్తే వాటిని భరిద్దాం, ఎదుర్కొందాం యేసు నామంలో. అది ఆర్థికమో లేదా ఆత్మీయతో లేదా శరీరమో లేదా అనారోగ్యమో లేదా తప్పుడు సాక్ష్యము లాంటి బలహీనతలో ఏవైనా కానివ్వండి, దేవుని సహాయం ద్వారానే ఇవన్నీ చేద్దాం. చేయండి. మరి మాటలు వింటూ దూరాన సమీపాన ఉన్న పిల్లరా, దేవుని సహాయం ద్వారా సహాయం తీసుకొని నువ్వు జయిస్తే అది గొప్ప ఆశీర్వాదకరం అని దేవుని వాగ్దానం మాట. మరి మాటలు వింటూ ఏ పరిస్థితుల మధ్యలో మీరున్నారో నేనైతే చూడలేదు, కానీ చూచుచున్న దేవుడు ఉన్నాడు మనకి. ఆయన మరణము గెలిచి తిరిగి లేచాడు కనుక మనకి జయాన్ని ఇస్తాడు. కాకపోతే మనం కూడా మరణ ఛాయల అంచులకి వెళ్ళాల్సి వస్తుంది జయం పొందాలంటే. ఎందుకంటే ప్రాణాన్ని కాపాడుకోవాలనుకో, శత్రు ప్రాణం తీస్తాడు. అదే ప్రాణం లెక్క చేయక పోరాడామనుకో, శత్రు ప్రాణం మనం తీస్తాం. మరి ఆలోచించండి, మీ ప్రార్థన ఆయుధం విశ్వాసపు ఢాలు, వాక్యమనే ఖడ్గం చేత వాడిని జయించడానికి ప్రార్థన అనే ఓ ఉన్నతమైన మార్గాలు సరళం పరుచుకుంటూ జయించండి. ప్రతి మార్గంలో ప్రభు కృపతోడుండి విజయాన్ని మీకు ఇచ్చుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ మాటలు వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలు ఎవరైతే ఆర్థిక, ఆత్మీయ, శారీరక పోరాటాలు జయిస్తున్నారు ఈ లోకమందు, నైనా వారందరికీ విజయాన్ని ప్రసాదించండి.
ఎవ్వరు ఓడిపోకూడదు యేసు నామంలో. ప్రతి ఒక్కరికి విజయ పతాకపు జెండాను నాటి వారిని గెలిపించి మీ సైన్యముతో సహాయం అందించి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.